ఎందుకు మాట్లాడుతున్నాము, ఎందుకు మీటింగులు పెడుతున్నాము అంటే, ఈ మీటింగులు టీడీపీ వాళ్ళు పెడతారా? పెట్టరు. బీజేపీ వాడు పెడతాడా? పెట్టాడు. జనసేన వాడు పెడతాడా? ఈ అడవికి మంత్రి ఆయనే, పవన్ కళ్యాణే. కానీ ఈ అడవికి మంత్రి వాడు, అడవికి రాజు వాడు. కానీ అడవి ఎవరికి అమ్మేయాలనుకుంటున్నాడు ఇప్పుడు? అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు అనేట్టు పెద్ద పెద్ద సాహుకారులు ఉన్నారు. ఆ సాహుకారులకి అడవులు అమ్మేస్తామంటున్నారు. అడవులు అమ్మేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, కోట్లు డబ్బులు గడిస్తారు. ఎలక్షన్ టైంలో ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఆ డబ్బుల కోసం మనం ఓట్లు అమ్మేస్తాం. అందుకబట్టి నీవు ఓట్లకి, నీవు డబ్బులకి ఓటు అమ్మితే నీ భూమి, అడవి, నీరు అదానికి అమ్ముతున్నాడు. అంతే కదా? మనం ఓటు అమ్మితే వాడు ఏం అమ్ముతున్నాడు? నీ కొండలను అమ్ముతున్నాడు, నీ భూములు అమ్ముతాడు, నీ నీళ్ళు అమ్ముతాడు, నీకు ఊరు లేకుండా చేస్తాడు. ఎందుకు అది అవునా కాదా అనేది ఆలోచించడానికి మీరు చూడండి. కొండ ముగ్గురు తల్లులు అంటే ఎవరు? అడవి తల్లి, ఇంకోటి గంగమ్మ తల్లి, ఇంకోటి భూమి తల్లి. ఈ మనం బతకడానికి ఆధారం ఈ మూడా కాదా? ముగ్గురు తల్లులా కాదా? మన కన్న వాళ్ళే తల్లిదండ్రులు కాదు. చదువు నేర్పి జ్ఞానం ఇచ్చిన వాడు కూడా మనకు తల్లిదండ్రే కదా. అలాగే మరి ఈ ముగ్గురు తల్లులు మనల్ని పోషిస్తున్నారు. ఈ తల్లులు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాల్లో పడితే మనం కూడా కష్టాల్లో పడతాం. ఎందుకంటే జాగ్రత్త వినండి వీటి మాట. ఇప్పుడు ఈ ఊరు ఇక్కడ ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది ఊరు? ఈ ఊరు ఎందుకు వచ్చింది ఇక్కడ? అక్కడ ఏటుంది? అక్కడ ఈ ఊరిలో బంగారం ఉందని ఈ ఊరు పుట్టిందా? వెండి ఉన్నదనా? ఇప్పుడు ఏది ఉన్నదని? ఎక్కడ నీరుంటే ఊరు అక్కడ పుడుతుంది. కాబట్టి ఊరు పుట్టక ముందు ఏంటి పుడుతుంది? నీరు పుడుతుంది. కొండ ఎక్కడ ఉంటే నీరు అక్కడ ఉంటుంది, నీరు ఎక్కడుంటే ఊరు అక్కడ ఉంటుంది. అంతే కదా? కొండల దగ్గర నీరు ఉంటుందా? ఇప్పుడు చూడండి, సముద్రం నుండి మనం లెక్క పెడితే 4000 అడుగులు ఎత్తులో మనం ఉన్నాం. సముద్రానికి దగ్గర కూడా కొండలు ఉన్నాయి కదా, అక్కడ నీళ్ళు ఉన్నాయా? గడ్డలు ఉన్నాయా? లేదు. కానీ ఇక్కడేంటి? నీళ్ళు పుట్టిందా లేదా? నీళ్ళు పుట్టింది. కాలువలు అయింది, కాలువలన్నీ కలిసి పెద్ద పెద్ద నదులైంది, నదులన్నీ కలిసి సముద్రాలు అయింది. కాబట్టి సముద్రంలో వెళ్ళే నీరు ఎక్కడిది? మన ఊర్లో పుట్టింది. కాబట్టి కొండలు తవ్వితే నీళ్ళు ఉంటుందా? ఉండదు. నీళ్ళు లేకపోతే మన ఊరు ఉంటుందా? అందుకబట్టి ఈ ఊరు నుంచి నీకు వెళ్ళిపోకుండా చేయడానికి ఒకటే మార్గం. ఇక్కడ ఏదైనా గనులు ఉన్నాయనుకోండి, గనులు ఉన్నదనుకుంటే వాడు ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. అమ్మిన తర్వాత ఎవడైతే దాన్ని కొనుక్కున్నాడో వాడు తవ్వడానికి వస్తాడు. నీవు అడ్డుకోవడానికి వెళ్తే అనుకో, పోలీసు వాడు నీ వీపు వాసిపోయినట్టు కొడతాడు, కేసు పెట్టి జైల్లో కూడా పెడతారు. పెడతారా? పెట్టారా? పెడతారు. ఆ విధంగా పోలీసు వాడు నీ జోలికి రాకుండా, సావుకారులు కూడా మన అడవి జోలికి రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు అమ్మేశారు, చాలా అమ్మేశారు. మీకు చెప్పాలా ఎక్కడెక్కడ అమ్మారు? కొయ్యూరు మండలంలో బకులూరు అనే గ్రామంలో ఖరీదైన వజ్రాలు ఉన్నాయి. ఆ కొండ నుంచి నీళ్ళు పుట్టింది. ఆ నీళ్ళు వలన ఎంతమంది 5-10 పంచాయతీల వాళ్ళు ఆ కొండ నుండి వచ్చే నీళ్ళు ఆధారంగా వ్యవసాయం చేసుకుంటున్నారు, అదే నీళ్ళు తాగుతున్నారు, బతుకుతున్నారు. ఇప్పుడు ఆ కొండ ఒకడు అమ్మేశాడు. ఎవడు అమ్మేటది? నరేంద్ర మోడీ గారే అమ్మేశాడు. మా ప్రధానమంత్రి అమ్మేశాడు కదా. ఆయన అమ్మేశాడు. అమ్మేస్తే కొనుక్కున్నవాడు ఊరుకుంటాడా? వాడు తవ్వుకోవడానికి కోసం వాడు బళ్ళు వెళ్ళడానికి రోడ్లు వేయడం మొదలుపెట్టాడు. రోడ్లు వేయడం మొదలు పెడితే కొన్ని సంఘాల నాయకులు ఏం చెప్పారు?
వాళ్ళు బండ్లు తీసుకొస్తే తిరగబడండి అన్నారు. తిరగబడండి అన్నారు. మేము మీ వెనకాల ఉన్నామన్నా. మీ వెనకాల మేము ఉన్నాము, మీరు తిరగబడండి. సరే, వాడు బండి పట్టుకొచ్చినాడు, రోడ్డు వేయడం మొదలు పెట్టినాడు, వీడు తిరగబడడం మొదలుపెట్టాడు. తిరగబడడం మొదలు పెడితే ఏం చేశాడు? వాళ్ళు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు రిపోర్ట్ ఇస్తే మొత్తం ఆడవాళ్ళకి మగవాడు ఊరందరూ కేసులు పెట్టి 9 గంటలకి స్టేషన్లో రమ్మంటారు. రాత్రి 9 గంటలకు పంపిస్తారు. అంటే మధ్యాహ్నం అంతా స్టేషన్లో ఎండలో వీడు టవ్ అనుకుని నీళ్ళు లేని చేపల్లాగా అంతే అలాగైపోయి రాత్రి అయిపోయేదాకా ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 10-11 గంటలు అయింది. అర్థమైంది కదా? అది ఒకటి. తర్వాత డొక్కులూరు పంచాయతీ జీకే వీధి దగ్గర ఉంది. పెదవలస పంచాయతీ అది, ఆ దగ్గరలో ఉన్నది డొక్కులూరు. అసలు అడవి చూస్తే పచ్చగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, దట్టంగా ఉంటుంది. మనం మినరల్ వాటర్ అంటున్నాం కదా, ఇది ఎందుకు పనికిరాదు. మినరల్ వాటర్ ఒరిజినల్ మినరల్ వాటర్ అన్నమాట. ఫ్రిడ్జ్లో నీళ్ళలాగా ఉంటుంది, అంత బాగుంటాయి నీళ్ళు. పెద్ద అడవి. అక్కడ మన వాళ్ళు కాఫీ తోటలు కూడా వేసుకుని ఉన్నారు. అందులో సుమారుగా ఎన్ని ఎకరాలు సోమేష్? 400-450 ఎకరాలు అడవి. తవ్వుకోవడానికి ఒకడు దరఖాస్తు చేసుకున్నాడు, ఒకటి ఇచ్చేసాడు. దరఖాస్తు చేసుకున్నాడు ఎవరై ఉంటాడు? మనవాడే. బుక్క రాజేందర్ ప్రసాద్ అనేవాడు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళ ఊరేది? పలువురు కిలంకోట. వీడికి ఎక్కడ ఇచ్చారు? 450-500 ఎకరాల భూమి జీకే వీధికి ఇచ్చాడు. తవేది కేటాయించింది మొత్తం అంతా కూడా అది. అక్కడ ఏమి ఉంటే తవ్వుతాడు. అయితే ఇక్కడ వాళ్ళ అదంతా తవ్వేస్తే ఏమవుతుంది? అడవి అంతా పోతుంది కదా, కాఫీ తోటలన్నీ పోతాయి కదా. మరి ఇప్పుడు అడవి నీదైనప్పుడు వాడేమో అడవి నీది కాదంటున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఈ మనవాద ప్రభుత్వాలకి మధ్య యుద్ధం నడవాలి. నడవకపోతే మన తల్లుని చంపేస్తారు. తల్లులు చంపడం అంటే నీళ్ళు లేకుండా చేయడం, భూమి లేకుండా చేయడం, అడవి లేకుండా చేయడం. అడవి కదిలితే ఏమవుతుంది? అడవి కదిలితే నీరు కదులుతుంది. అడవి మాయమైతే నీరు మాయమవుతుంది. నీరు మాయమవుతే ఏంటి? డొంగూరు లేకపోతే పని ఉండదు. పని లేకపోతే అమరుగాం కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికోసం ఇప్పుడు ఏమైంది? దాని జోలికి రావద్దు, ఈ ప్రాంతం ఆదివాసీలు అని చెప్పిందా లేదా రాజ్యాంగం? కానీ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు పరిపాలించడం లేదు. ఆ రాజ్యాంగం మనకు అనుకూలంగా అమలు చేయడం లేదు. దీన్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. అందుకని ఏం చేస్తున్నారు? దానికోసమే మనం ఈరోజు ఈ మొత్తం గ్రామ సభలు జోనల్ కమిటీ నాయకులందరూ వస్తే వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం ట్రైనింగ్ ఇవ్వాలి? మనుధర్మం వలనే నష్టం ఏంటో పరిచయం చేద్దామని. వాడు మన శత్రువు, మనుధర్మం మన శత్రువు. అందుకు మనుధర్మం ప్రకారం పరిపాలించే పార్టీలు కూడా లేదు. బండ్లు వినపడుతుందా? బండ్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగం ప్రకారం ఇదేంటి? 5వ షెడ్యూల్ ప్రాంతము. ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో అడవులు, నీళ్లు, భూమి, గాలి, ఊరు, దీని మీద హక్కుదారులు ఎవరు? మన ఆదివాసులు, మనమే కదా. కానీ ఇప్పుడు హక్కుదారులు మనమైనప్పుడు ఇక్కడ మన ట్రైబల్కే, మన ఆదివాసికే సెలెక్ట్ చేసి ఆ భూమి తవ్వుకోవడానికి, అక్కడ ఉన్న గనులు తవ్వుకోవడానికి ఇతనికే లైసెన్స్ ఇస్తున్నాడు, అనుమతి ఇస్తున్నాడు.
ఈయనకే ఇస్తున్నాడు. కానీ ఈ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి ఊరేడు కోసి శుభ్రమైంది లేదు. ఆ మైనింగ్ వ్యాపారం ఎలా చేస్తాడు? ఆ బకులూరు కూడా అంతే. వాడు ఎంత తెలుసా, ఇప్పుడు కొన్ని కోట్లు కట్టాడు అక్కడ. పొట్టిగా సత్యనారాయణ అని మాజీ సర్పంచ్, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. వాడు కోట్లు చెల్లిస్తే వాడు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా ఆపుతారు? గవర్నమెంట్ దీన్ని కాపాడాలి కదా. ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేస్తే ఈ భూమి జోలికి ఎవడు రాడు కదా, ఎవడు తవ్వడు కదా, అడవి పాడు చేయడు కదా. అడవి పాడు చేస్తే నీళ్ళు పాడవుతుంది, నీళ్ళు పాడైతే ఊరు పాడవుతుంది. నీళ్ళు పోయింది అనుకో గోరఖపూర్ ఉంటుందా? ఉంటుందా? ఉంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి సార్. కాదు, ఉంటుందన్న వాళ్ళు చేతులు ఎత్తుకున్నాం. అది నీకు నీళ్ళు అక్కర్లేదా? నీళ్ళే కూడా బతకలేదా? మరి బాటిల్ ఎందుకు పట్టుకున్నావు? అందుకు పవన్ కళ్యాణ్ దగ్గర కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, నరేంద్ర మోడీ దగ్గర ఏమున్నాయి తెలుసునా? బీర్లు ఉన్నాయి. నీరెందుకు రా మీకు? బీర్లు తాగి బతుకున్నాం. మరి వాడిచ్చే బీరుతో మీకు వంటలు అవుతాయా? ముఖం కడుగుతావా? స్నానం చేస్తావా? ఏంటో సార్ పశువులకి బీరు తాగిస్తావా? మీరు పొలానికి బీరుతో పంటలు పండిస్తావా? ఇవన్నీ ఉండాలి అంటే మనకేముండాలి? అడవి ఉండాలి, తర్వాత నీళ్ళు ఉండాలి. అడవి ఉంటే నీళ్ళు ఉంటుంది, నీళ్ళు ఉంటేనే భూమి ఉంటుంది, భూమి ఉంటేనే మన ఊరు ఉంటుంది. లేకపోతే మనకి అడవి ఉండదు, భూమి ఉండదు. ఇప్పుడు దానికి ఏం చేసాం మేము? మీరు ఎలా అడ్డుకుంటారు? కొన్ని జెండాలు ఉన్నాయి. ఈ జెండాల వాళ్ళు తవ్వడానికి అనుకూలంగా ఉన్నారు. అదానీలు, అంబానీలు వ్యాపారం చేసుకోవడం, సాహుకారులు వ్యాపారం తవ్వేసి లాభాలు గడి, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం, వాళ్ళ సంపాదన కోసం సహకారం చేస్తున్నారు. కొన్ని జెండాల వాళ్ళు మీకు గొర్రె పిల్లలు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారు. ఇక్కడ రోడ్లు మీకు అవుతాయా? ఆగదు. ఇంకో పక్క కరెంట్ తయారు చేయడానికి కోసం ఇటు హైడ్రో పవర్ ప్రాజెక్టులు అని పెడుతున్నారు. అది అడ్డంగా డామ్ కట్టిస్తే భూములన్నీ పోతాయి. అవన్నీ పోతుంది కదా, భూములు పోతాయి అవుతుంది. డామ్ కట్టేస్తే ఇప్పుడు ఈ దగ్గర పెద్ద డామ్ కట్టారనుకో, ఊర్లు ఉంటాయా? భూములు ఉండవు, ఊర్లు ఉండవు. మన పనస చెట్టు ఉండదు, మామిడి చెట్టు ఉండదు, జీరుగు చెట్టు ఉండదు, ఏ చెట్టు కూడా ఉండదు. ఇదే నష్టం ఎక్కడ జరిగింది తెలుసా? పోలవరంలో జరిగింది. పోలవరంలో డామ్ కడితే 2 లక్షల కుటుంబాలు భూములు పోయాయి, అడవులు పోయింది, వాళ్ళ పంటలు పోయింది, పంట భూములు పోయింది, ఇల్లు పోయింది. ఆఖరికి వాళ్ళు అమితంగా ఎక్కువగా ఇష్టపడి పూజించే రాముడి గుళ్ళు కూడా మునిగిపోయి, అంటే దేవుళ్ళు కూడా మునిగిపోయారు, దేవుని కూడా ముంచేసారు. ఇప్పుడు వాళ్ళకేంటి? భూమి పోతే మళ్ళీ వాళ్ళు బతకడానికి ఏముండాలి? భూమి. మళ్ళీ తాగడానికి నీళ్ళు ఉండాలి. ఆ భూమి దున్నడానికి, సాగు చేయడానికి మళ్ళీ నీళ్ళు ఉండాలి. అలా నీరు లేదు, ఊరు లేదు, అన్ని పోయింది. ఎన్ని కుటుంబాలు? 2 లక్షల కుటుంబాలు. రూల్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుందంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి. ఏ డామ్ కట్టినా, డామ్ ఎందుకు కట్టారు? భూములకి సాగునీరు ఇవ్వడం కోసం డాములు కట్టారు. ఆ డాము వలన ఏ భూములకైతే సాగునీరు అందుతుందో ఆ డామ్ కింద ఉన్నటువంటి భూములు ఇవ్వాలి అని ఉంది. 5 ఎకరాల భూమి ఇవ్వాలి. కానీ ఆ రూలు అమలు చేయలేదు. వాళ్ళు ఏం చేశారు తెలిసిన? నాన్ ట్రైబల్స్ మన ప్రాంతంలో సొరబడిపోయి వచ్చేసి ఉన్నారు కదా, ఏదో కాగితం చూపిస్తే అది 2 ఎకరాల భూమిని 10 ఎకరాలు చేస్తారు. తక్కువ రేటు కొనే అవకాశం ఉన్న భూముల్ని ఎక్కువ రేటు చెల్లించుకొని ఆ డబ్బులు వాటాలు చేసుకున్నాం. ఆ భూములు ఎలాంటి రాళ్ళు రప్పలు, వ్యవసాయం పనులకు అది పనికిరాదు. కానీ డబ్బులు మాత్రం ఎక్కువ రేటు ఇచ్చుకున్నారు. ఎందుకు కొన్నారు? అర్థమైపోతున్నాం. వాళ్ళు వాటాలు చేసుకోవడం కట్టుకున్నారు.
ఏమంటే భూమి ఇచ్చాం మేము 5 ఎకరాలు. 5 ఎకరాలు ఈ భూమి ఇవ్వడం కాదు, నీవు ఇచ్చిన ఎకరాల్లో 2.5 ఎకరాల భూమికి నష్టపరిహారం ఇవ్వాలి, 2.5 ఎకరాలు భూమికి బదులు భూమి ఇవ్వాలి, ఆ డామ్ కింద భూములు ఇవ్వాలా. అది ఇస్తే నీకు 3 నెలలకి టమాటాలు, మిరపకాయలు, బంగాళదుంపలు ఏది తక్కువ కాలంలో పంట పండుతుందో అది మనం పండించడానికి అవుద్ది కదా, ఆదాయం వస్తుంది, బతుకుతాం. రాళ్ళు రప్పాలు ఉన్న భూములు, కొండ భూములు ఇస్తే వాడు ఏం బతుకుతాడు? కొండలు పోయింది, కొండలు కూడా ఎలా పోలిపోయింది, కొన్ని వేల ఎకరాలు కొండలు పోయాయి. ఆ మొత్తం ఆ కొండల్లో ఐటీడీఏ వాళ్ళు జీడి మొక్కలు ఇస్తే ఆ జీడి మొక్కలు పెంచుకున్నారు, ఇప్పుడు ఆదాయం వస్తుంది. అది ఈ ఆదాయం వచ్చేటువంటి జీడి మామిడి తోటలు కూడా గడ్డలో మునిగిపోయింది. కొన్ని కోళ్ళని కట్టించారు, వాళ్ళు కట్టించిన కోళ్ళని కూడా మునిగిపోయింది, కొన్ని వాళ్ళు కట్టించిన కోళ్ళని. ఇది విషయాలన్నీ తెలుసుకోవడానికి వాళ్ళకి మేలు చేద్దామని చెప్పి మేము 5 రోజులు ఆ ప్రాంతాలు తిరిగాం. 5 రోజులు లింగయ్య, మన జాతీయ చైర్మన్ సంఘం చంద్రలింగయ్య దొర గారు, నేను, అరంజ్యోతి గారు అని చెప్పేసి మన స్టేట్ కోఆర్డినేటర్, అలాగా రంపచోడవరం పోలవరం జిల్లా మన కమిటీ నాయకులు, మేమంతా వారం రోజులు తిరిగి ఇదంతా చేస్తే చాలా బాధాకరం అండి. అసలు ఎలా బతుకుతారు? ఇక్కడ వాడికి కావాల్సిందేమో డబ్బులు, నరేంద్ర మోడీకి కావాల్సింది డబ్బులు, అదానికి కావాలి. అదాని ఏమడిగితే గోరఖ్పూర్ గ్రామం నాకు కావాలని అన్నాడు అనుకో, ఎవరు? అదాని ఈ ఊరు రాసి ఇచ్చేస్తారు, నీ ఊరు రాసి ఇచ్చేస్తారు. ఇది మా ఊరు కదా, నీవు ఎలా రాసి ఇస్తావు అంటే, నేను ప్రధానమంత్రి, నా ఇష్టం, నాకు ఏదైతే అది చేస్తాను. మరి ఈ రకంగా మేము మొన్న గవర్నర్ గారితో కలిసి చాలా విషయాలు నెంబర్ 3 జీవో కోసం మాట్లాడాము, తర్వాత ఈ పోయే భూముల కోసం మాట్లాడాము, ఈ మైనింగ్ కోసం మాట్లాడాము. ఎవరితో మాట్లాడినా, ఏమి చేసినా, ఎవడు ఆర్డర్ ఇచ్చినా ఇక్కడ భూములు కాపాడుకునే విషయంలో ఇక్కడ గవర్నమెంట్ ఎవరు? గ్రామ సభ. ఎసా చట్టం ప్రకారంగా గ్రామ సభే గవర్నమెంటు. ఈ అడవి కాపాడుకునే గవర్నమెంటు గ్రామ సభ, ఈ నీళ్లు కాపాడుకునే గవర్నమెంటు గ్రామ సభ, మీ ఊరు కాపాడుకునే గవర్నమెంటు గ్రామ సభ. మరి మీరు గ్రామ సభ అంటే ఆ గ్రామ సభకి అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు పంచాయతీ సర్పంచ్. మరి బీజేపీ దేవుడు పార్టీ కదా అది,